విలన్స్ ని పవర్ఫుల్ గా చూపించడంలో, శక్తివంతంగా చూపించడంలో, దుర్మార్గం చూపించడంలో, అవసరానికి వాడుకొని అందరినీ చంపేసే విధానంలో ఎంత శక్తివంతంగా చూపించాడో, హీరోని కూడా హీరో క్యారెక్టర్ని లంగా క్యారెక్టర్ లాగా దరిదాచి పడేసి బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకున్నాడు మన శేఖర్ కమల. ధనుష్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, అప్పట్లో ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి వాళ్ళకి ఏమాత్రం తీసుకోవాలా, ఓన్లీ పర్ఫార్మెన్స్ మీద సినిమాని యావరేజ్ గా నిలబెట్టిన ఏకైక మగాడు, ధీరుడు, వీరుడు మన ధనుష్. ఈ సినిమా చూస్తే ధనుష్ కోసం చూడాలంటే ఇంకా ఎవరి కోసం చూడకూడదని నేను వినవేసుకున్నాను. హాయ్, హలో, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రవి నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కుబేర మూవీ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. బేసిక్ గా పోయిన జన్మలో శేఖర్ కమల బ్రహ్మదేవుని ఒక వరం కోరుకున్నాడు. స్వామి నెక్స్ట్ జన్మలో నేను డైరెక్టర్ అయ్యి నేను ఎంత కష్టపడి చెమటని రక్తాన్ని చిందించినా నాకు యావరేజ్ హిట్ అయ్యి సూపర్ హిట్ మాత్రం ఇవ్వద్దు అని వరం కోరుకున్నాడు. ఇమీడియట్ బ్రహ్మదేవుడు అది ఒక పని చేయి, అది ఇమీడియట్ గా విలన్స్ ని రూత్లెస్ లాగా, పవర్ఫుల్ గా, మోస్ట్ డేంజరస్ గా విలన్స్ ని చూపించు, హీరోని మాత్రం ఎర్రి పప్పల్లాగా చూపించు, సింపుల్ అయిపోయా అనగానే అమ్మయ్యా అని ఫీల్ అయిపోయాడు. కుబేర రివ్యూలోకి వెళ్దాం. నీరజ్ మిశ్రా గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కి గవర్నమెంట్ కి మధ్య జరిగిన ఆయిల్ డీల్ లో 1,00,000 కోట్లు, ఒక 50,000 కోట్లు మనీ, 50,000 కోట్లు బ్లాక్ మనీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇల్లీగల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడే మినిస్టర్లకి, వాళ్ళ పిఏలకి, వాళ్ళ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోవాలి. దీనికి ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ లీగల్ దొరకకుండా ఎవరు చేస్తాడు అంటే జైల్లో ఉన్న ఎక్స్ సిబిఐ ఆఫీసర్ నాగార్జున అనిపిస్తాడు. నాగార్జున పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళందరినీ జైల్లో పడేసి స్కామ్లు పట్టించేసి నాగార్జున జైల్లో పెట్టేస్తున్నారు వాళ్ళని పట్టించినందుకు. అటువంటి నాగార్జున్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళ అడుగుల్లో మడుగులు వచ్చే విధంగా నాగార్జున క్యారెక్టర్ పెట్టారు. నాగార్జున క్యారెక్టర్ కూడా ఓకే, నన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు, మీరు ఏది చెప్తే చేస్తాను నేను అని చెప్పి ఈ 1,00,000 కోట్లు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ వేసి నాగార్జున ఏం చేస్తాడు, ఒక నలుగురు భిక్షగాలను తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి 10,000 కోట్లు, 20,000 కోట్లు వాళ్ళ అకౌంట్ డబ్బులు వేసి ఆ డబ్బుని మినిస్టర్లకి, వాళ్ళకి రకరకాల బినామీ కంపెనీలు సృష్టించి వాళ్ళకి ఎలా చేరవేశాడనే ప్రాసెస్ లో కథమవుతుంది. ఈ ప్రాసెస్ లో మెయిన్ గా ఏం చేస్తాడు, భిక్షగాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో 10,000 కోట్లు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత వాళ్ళ అవసరం తీరిపోగానే వాళ్ళని చంపేస్తుంటాడు. ఒక్కడిని కూడా నాగార్జున కాపాడకపోగా ఏకంగా రష్మిక పైన, ధనుష్ లాంటి వాళ్ళ పైన గన్ను ఏం చేస్తాడు. గన్ను ఏం చేసి వాళ్ళని బెదిరిస్తుంటారు, కానీ ఇంత అవినీతికి పాల్పడుతున్నటువంటి విలన్స్ ని ఏమాత్రం ఎదుర్కొనే ప్రాసెస్ లో నాగార్జున గారు ఎక్కడ కనపడదు. అసలు ముఖ్యంగా సినిమాలో నాగార్జున హీరో లాగా ఒక్క సీన్ కూడా బిహేవ్ చేయదు మన శేఖర్ కమల. బేసిక్ గా హీరో అంటేనే ఎథికల్ వాల్యూస్ ఉన్నాడు. ఎథికల్ వాల్యూ లేకుండా సినిమాలో బిహేవ్ చేసేవాడిని ఆడియన్స్ హీరోగా పరిగణించే హీరో. ఈ సినిమాలో ముఖ్యంగా మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఒకటే, 1 నుంచి 100 మార్కులు పడాల్సింది మన ధనుష్కి. ధనుష్ లేకపోతే ఈ సినిమా లేనే లేదు. బేసిక్ సినిమా మొత్తం ధనుష్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఒక సాంగ్ లో పిక్చర్గా ధనుష్ వేసే డాన్స్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి కడుపు నిండిపోద్ది. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి ఈ లెవెల్కి దిగజార్చాల్సిన సినిమాని ఈ లెవెల్లో పెట్టిన కేవలం ధనుష్ లోనే సాధ్యమైంది. బేసిక్ గా ఈ కథలో ఒక సిబిఐ ఆఫీసర్ నాగార్జున పని ఏంటి, జైల్లో నుంచి వచ్చి ఇంత 1,00,000 కోట్లు స్కామ్ చేస్తున్న దొంగ నా కొడుకు అందరినీ కట్టి బంధించి జైల్లో పడేసి గవర్నమెంట్ కి, ప్రజలకి ఒక చేయి తినవలసిన క్యారెక్టర్ నాగార్జునది. కానీ ఎక్కడ అలా బిహేవ్ చేయడు. హీరోలాగా నాగార్జున ఈ సినిమాలో హీరోలాగా ఒక్క సీన్లో బిహేవ్ చేయకపోగా విలన్స్ అడుగుల్లో మడుగులు ఒత్తుతూ ఆ క్యారెక్టరైజేషన్ మన శేఖర్ కమల తీసుకెళ్తారు. ఒకనొక టైంలో బిచ్చగాళ్ళు పారిపోతే ఇద్దరు బిచ్చగాళ్ళని ఈ విలన్స్ చంపితే కనీసం ఎందుకు చంపారు అని చెప్పి వాళ్ళ మీకు ఎదురుదాడికి దిగరు, అన్యాయంగా చంపేస్తారు వాళ్ళు. అభాగ్యుల్ని, అనామకుల్ని చంపేస్తుంటే చూస్తూ ఉంటారు తప్పితే వాళ్ళు అసలు క్వశ్చన్ చేయరు, వాళ్ళకి ఎదురుదాడి చేయరు వాళ్ళకి. అదే దాన్ని నాగార్జున హీరో క్యారెక్టర్ అవుతాం మనం అన్నాం కదా. పైగా ధనుష్ ఇంతమంది చంపుతున్నారు కదా పారిపోతారు. ధనుష్ను పట్టుకునే ప్రాసెస్ లో విలను నాగార్జున పోలీస్ ఆఫీసర్ అయిన సియాసిని చంపేస్తాడు. లాస్ట్ ఒక టైంలో రియలైజ్ అవుతాడు, అరే నా ఒక్కడ వాళ్ళు ఇంతమంది కావాలబోతుందంటే ఈ డీల్ ఒప్పుకోకపోయినా బాగుండేది అన్నప్పుడు రిలీజ్ అవుతాడు. అప్పుడు హీరోలో అనిపించుకున్న వెంటనే
రౌడీలు ఏం చేశారు చెప్పే కదా, శేఖర్ కమ్మ విలన్స్ ని ఈ లెవెల్లో చూపిస్తారని చూపిస్తారు. విలన్స్ నాగార్జున చంపేస్తారు. శేఖర్ కమ్మ గారు ఒక క్యారెక్టర్ రిలీజ్ అయినప్పుడు మంచిగా మారినప్పుడు జనాల దృష్టిలో దేవుళ్ళ మిగిలిపోతారు. అటువంటి క్యారెక్టర్ ని చంపకూడదు ఇంకే జ్ఞానం కూడా మీకు లేకపోతే నిజంగా సినిమాకి దురదృష్టం, నిర్మాత దరిద్రం. లాస్ట్ కి ధనుష్ కి ఇంకొక అనాథ భిక్షగత్తి అయినటువంటి ఒక అమ్మాయికి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీని కూడా చంపేసాడు ఆయనకి మన శేఖర్ కమ్మ. కనీసం వాళ్ళిద్దరికి ఎమోషనల్ బాండింగ్ లవ్ అని ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపిన ఒక జీవితం పరిపూర్ణంగా ఉండేది కదా. అటు నాగార్జున బతికిచ్చిన నాగార్జున క్యారెక్టర్ నిలబడేది కదా. ఫైనల్ ఏం సాధించారు మీరు? అటు 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 భిక్షగత్తులు చంపేశాడు, భిక్షగాలను చంపేశాడు, ధనుష్ క్యారెక్టర్ ఏమవుతా అయిపోయింది, నాగార్జున చనిపోయాడు. ఈ సినిమా ఎవరికి లబ్ధి చేకూరాలని చేశారు? అటు నిజాన్ని ఇటు ఫిక్షన్ ని కలిపి సినిమాలు తీస్తే ఇలా ఎగబడతాయి. శేఖర్ కమ్మ గారు తీస్తే డాక్యుమెంటరీ అని తీయండి, లేదంటే సినిమాటిక్ వర్షన్ లో సినిమానే తీయండి. ఇట అడ్డంగా అటు ఇటు కానీ మాడాగాన్ని చూపించి మాడాగాన్ని మన హీరోకి వెళ్ళంగా అతని సినిమాలను కూడా ఎథికల్ వాల్యూ ఉన్నదే సినిమా. ఎథికల్ వాల్యూ లేని సినిమా కానే కాదు అసలు. అదండి నా రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సినిమా ఒక ధనుష్ కోసమే సినిమా చూడండి తప్పితే రెండో ఏ క్యారెక్టర్ కోసం సినిమా చూడాలి అవసరం లేదని చెప్పి నేను గంటపడని చెప్తాను. మరో వేడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగభరత్ రెడ్డి.